పవన్ కళ్యాణ్కి ఓటేసింది అనుకుంటున్న టైంలో అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు చాలా మాట్లాడడం అంటే అంటే అది గ్రౌండ్ లెవెల్లో ఏ యుద్ధం జరుగుతుంది రెండు పార్టీల మధ్య అనేది బహిరంగం అవుతోంది. రేపొద్దున్న అది మహానాడు వేదికగా పార్టీ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇదేం లేదండి, ఇది ఏంటంటే డ్రమటైజేషన్ చేయడం. ఏం తక్కువ ఉంది ఇప్పుడు తెలుగుదేశం గారు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు, వీటిలో కనీసం 10% కూడా ఇవ్వలేదు కదా, ఇద్దరు కలిపి 10% కూడా ఇవ్వలేదు కదా. టీడీపీ వాళ్ళు కూడా వరం లాంటి వాళ్ళకి ఇస్తానన్న వాళ్ళకి ఇవ్వలేదు కదా. ఇప్పుడే కాదు కదా, అతనికి ఇంకా టైం ఉంది, 5 ఏళ్ల పాటు, 4 ఏళ్ళు ఉంది ఇంకా. బేసిక్ ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పటిదాకా ఇచ్చిన పదవుల్లో 10% కూడా ఇవ్వాలి జనసేన బీజేపీలకి. ఇవ్వకుండా అంటే ఎదురు గేమ్ ఇది. రేపు పొద్దున చూడు మా దాంట్లో ఎంత అసంతృప్తి ఉందో, మీకు ఇచ్చేస్తున్నామని మా వాళ్ళు ఫీల్ అవుతున్నారని తెలుగుదేశం చెప్పడానికి సీన్ అనమాట ఇది. ఏ కార్యకర్తకు అన్యాయం జరుగుతోంది? పదవుల పరంగా పార్టీ పదవులు ఉండే, ప్రభుత్వ పదవులు ఉండే, ఎన్ని పదవులు ఇచ్చిన అన్యాయం జరుగుతుందంటే ఇంకో 1,00,000 పదవులు సృష్టించుకోవాలి ఇక నువ్వు. అంత మించి ఏముంటది అక్కడ? పోలీస్ స్టేషన్లో నీ డామినేషన్ నడవట్లేదా? నడవదు. పిఠాపురంలో నడవదు, పిఠాపురంలో నడవదు. ఎందుకని సార్? ఒక్కటి సార్, గోదావరి జిల్లాలో నేను డైరెక్ట్గా పాయింట్ మాట్లాడేసుకుంటే, గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మన